హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ కోర్స్ ఒకటి మనం కొత్తగా స్టార్ట్ చేయబోతున్నాము. ఏంటా కోర్సు? గిట్. ఓకే, సో గిట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా రావాల్సినటువంటి కోర్స్ కదా. సో ఎందుకు అంటే సాఫ్ట్వేర్కి ఎంటర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా, సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఎంటర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా వాళ్ళ ప్రాజెక్ట్స్ని మేనేజ్ చేయడానికి, సో స్మాల్ లెవెల్ నుండి లార్జ్ లెవెల్ ప్రాజెక్ట్స్ వరకు ఎటువంటి వాటినైనా మేనేజ్ చేయాలంటే కంపల్సరీగా యూజ్ చేయాల్సిన టూల్ వచ్చి ఈ గిట్ అండి. ఓకే, సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. అయితే సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిన తర్వాత అని కాదు, ముందు కూడా. సో ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేసిన వర్క్ అంతా కూడా ఒక గిట్ హబ్ రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేసుకొని దాన్ని రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? సో ఇంటర్వ్యూర్స్ కూడా మీ రెజ్యూమ్, మీరు ఇంకా అక్కడికి వెళ్ళడానికి ముందే మీ రెజ్యూమ్లో మీ గిట్ హబ్ రిపాజిటరీ ఆ యూఆర్ఎల్ చూసి అక్కడికి వెళ్ళి మీరు చేసిన వర్క్ అంతా, మీరు చేసిన ప్రాజెక్ట్స్, మీరు చేసిన ప్రాక్టీస్ చేసిన ప్రోగ్రామ్స్ అవన్నీ చూసి ఇంప్రెస్ అయ్యి అక్కడే మనకి ఏంటంటే మనకి హాఫ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయినటువంటి ఒక సిచ్యుయేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమవుతుందా మీకు? అంటే కేవలం సాఫ్ట్వేర్ జాబ్లోకి ఎంటర్ అయిన వాళ్ళు మాత్రమే కాదు, నేను సాఫ్ట్వేర్ జాబ్కి నాకు ఇంట్రెస్ట్, నేను వెళ్తాను అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్ లెవెల్ నుండే ఈ గిట్ గురించి కంపల్సరీగా నేర్చుకోవాలి అని చెప్తున్నాను. ఓకేనా? సో అసలు గిట్ అంటే ఏంటి? సో గిట్ అనేది ఏంటి అంటే ఇట్స్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో ఇది ఒక డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇదొక డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో చాలా సింపుల్ కోర్స్ అనమాట, చాలా సింపుల్ టాపిక్ అనమాట, కానీ చాలా యూస్ఫుల్ అయ్యేటటువంటి కోర్స్ ఇది మనకి. ఓకే, రైట్. సో అసలు ఏంటిది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్? సో దిస్ ఈజ్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంట. సో ఏంటి డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే? ఓకే, అసలు డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి, అసలు వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఓకే, సో వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటో కూడా తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న రియల్ టైం సినారియో ఒకటి చెప్తాను, సో దట్ మీకు దీని మీద ఇంకా క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనము మన సిస్టమ్ తాలూకా ఏదో ఒక ఫోల్డర్లో మనం ఏం చేయాలనుకుంటున్నామంటే మన రెజ్యూమ్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో మనం మన రెజ్యూమ్ కోసం ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ resume.docx. ఓకే, ఒక వర్డ్ ఫైల్ ఒకటి మనం క్రియేట్ చేసుకున్నాము. resume.docx ఓపెన్ చేసాము. సో చాలా మంచి రిసోర్సెస్ ఫాలో అయ్యి, ఓకే, సో బెస్ట్ రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసాం. సో క్రియేట్ చేసిన తర్వాత ఇంకా దాన్ని మనం అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసాం. పోర్టల్స్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసాం. జాబ్ పోర్టల్స్లో ఎస్ మనకి కాల్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నాం, బాగానే ఉంది. వీక్లీ ఒక 2-3 కాల్స్ వస్తున్నాయి అనుకుందాం. సో ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒక ఆయన వచ్చారు మీ దగ్గరికి, వచ్చి అరే నువ్వు నీ ఓవర్వ్యూ ఇదంతా ఉంది కదా, సో ఇది కొంచెం ఇలా మార్చు, ఇంకా నీకు కాల్స్ పెరుగుతాయి, ఇప్పుడు ట్రెండ్ ఇది అని చెప్పి ఏదో ఒక సలహా ఇచ్చారనుకుందాం. మీ మంచి కోసమే ఆయన ఒక సలహా ఇచ్చారనుకుందాం. ఓకే, సో ఇవ్వగానే మీరు ఏం చేస్తారు? వెంటనే రెజ్యూమ్ని మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి అతను చెప్పిన మోడిఫికేషన్స్ అన్నీ చేసేసి మళ్ళీ సేవ్ చేసేస్తారు. చేసేసి ఏం చేస్తారు? దాన్ని మళ్ళీ అప్డేట్ చేయడం స్టార్ట్ చేస్తారు జాబ్ పోర్టల్స్లో. ఓకే, సో లక్కీగా కొంతమందికి ఆ టెక్నిక్ వర్క్ అయ్యి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వర్క్ అవ్వలేదు అనుకుందాం, మీకు ముందున్న కాల్సే ఎక్కువగా వచ్చేవి, ఇప్పుడు ఇంకా తగ్గిపోయాయి అనుకుందాం ముందు కన్నా. సో మీకు ఏమనిపిస్తుంది? అయ్యయ్యో నేను అనవసరంగా అప్డేట్ చేశాను, నాకు ప్రీవియస్ వెర్షనే బాగుండేది, అప్పుడే నేను చాలా రిసోర్సెస్ చూసి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకున్నాను, అది నాకు యాక్చువల్లీ వర్కౌట్ అయ్యింది, నాకు ఇప్పుడు ఆ ప్రీవియస్ వెర్షన్ కావాలి అని అనిపించింది అనుకో. ఓకే, అప్పుడు ఏం చేస్తారండి మీరు? ఏం చేస్తారు? ఏం చేయలేం కదా. సో ఏంటంటే అప్పుడు రెజ్యూమ్ ఓపెన్లో ఉండుంటే కొన్ని కంట్రోల్ జెడ్లు కొట్టుకుంటూ ప్రీవియస్ దానికి వెళ్ళిపోతారు. ఆల్రెడీ మీరు సేవ్ చేశారు, షట్ డౌన్ చేశారు, ఎప్పుడో ఆ పని జరిగిపోయింది, అక్కడికి ఎన్ని రోజుల తర్వాత మీరు ఇది అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రీవియస్ స్టేట్కి వెళ్ళలేరే. ఓకే, సో ఏం చేయాల్సింది? అక్కడ నేను ఏం చేయాల్సిందంటే
ఏదైతే నేను ఇక్కడ మాడిఫికేషన్ చేయాలి అని అనుకుంటున్నానో అప్పుడు ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డి డ్రైవ్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మన సిస్టమ్ డి డ్రైవ్లో ఉందనుకుందాం. సో నేనేం చేస్తాను వెంటనే ఓకే రెజ్యూమ్ మాడిఫై చేస్తున్నాం కాబట్టి దీని కాపీ ఇంకెక్కడో ఉంచుకుందాం అని చెప్పేసి ఈ డ్రైవ్లోనో ఎక్కడో తీసుకువెళ్ళి పెట్టేస్తాం. ఈ డ్రైవ్లోనో ఎక్కడో తీసుకువెళ్ళి ఇంకో కాపీ పెట్టేస్తాం. resume.docx ఓకే. సో ఈ డ్రైవ్లో పెట్టేస్తాం. ఇంకా మనకి అది చిన్న ఫైలే అనుకుంటే మరొక డ్రైవ్లో ఎఫ్ డ్రైవ్లో కూడా తీసుకువెళ్ళి పెట్టేస్తాం. ఓకే. సో ఇప్పుడు మల్టిపుల్ కాపీస్ ఉన్నాయి కాబట్టి మనకి ధైర్యం ఇంకా హ్యాపీగా ఏం మోడిఫికేషన్స్ చేసుకున్నా ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ డీలో ఏం మోడిఫికేషన్స్ చేసుకున్నా అవి ఒకవేళ అది మనకి ఫెయిల్ అయినా కూడా మనకి ఇంకొక కాపీ ఉంటుంది కాబట్టి మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో జనరల్గా ఫైల్ సిస్టంలో ఈ విధంగా మనం చేస్తూ ఉంటాం. ఓకే. సో ఎగ్జిస్టింగ్ ఫైల్ని మాడిఫై చేయడం కన్నా మనం దాన్ని మల్టిపుల్ డైరెక్టరీలో స్టోర్ చేసుకుంటూ మల్టిపుల్ కాపీస్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటయ్యా అంటే పొరపాటున మనం ఎప్పుడైనా ఇంకొక మోడిఫికేషన్ చేయాల్సి వచ్చినప్పుడు సో ఏది రీసెంట్ వెర్షనో మనం సరిగ్గా చెక్ చేసుకోకుండా ఒకటి మాడిఫై చేయబోయి ఇంకోటి మాడిఫై చేసామనుకో ఓకే. లేదు అంటే మనకి ఇన్ని కాపీస్ వద్దు మనం డిలీట్ చేద్దాం అనుకున్నప్పుడు ఓకే. సో రీసెంట్ వెర్షన్దే మనం డిలీట్ చేసేసి ఓల్డ్ ఉంచేసామనుకో మనకి ఏది కావాలో అదే డిలీట్ చేసాము పాత ఉంచేసామనుకో ఓకే. సో ఇలాగేంటంటే మల్టిపుల్ కాపీస్ మెయింటైన్ చేయడం వల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఇదనమాట. ఏమవుతుంది సో మనం ఏదైతే అనుకుంటామో అది సరిగ్గా దాన్ని అప్డేట్ చేయకుండా వేరే దాన్ని అప్డేట్ చేసేయడమో వేరే దాన్ని డిలీట్ చేసేయడమో అలా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఏది రీసెంట్గా క్రియేట్ అయింది ఏది ప్రీవియస్ క్రియేట్ అయింది మళ్ళీ ఆ డీటెయిల్స్ చూసుకోవడం ఇదంతా కూడా మనకి హెడేక్ అనమాట. ఓకే. సో అలా కాకుండా సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటానికి ఏం తీసుకొచ్చారు అంటే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అనేవి తీసుకొచ్చారు. ఓకే. సో ఇలా ఫైల్స్ అనేవి మల్టిపుల్ కాపీస్లో స్టోర్ చేసుకుంటూ ఆ మల్టిపుల్ కాపీస్ని ఒకటి యాక్సెస్ చేయబోయి ఇంకోటి యాక్సెస్ చేసి అలాగా రాంగ్ మనం యాక్సెస్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని సాల్వ్ చేయడం కోసమే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అనేవి తీసుకొచ్చారు. సో వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్లో ఏం జరుగుతుందో తెలుసా ఫైల్స్ అనేవి మల్టిపుల్ ప్లేసెస్లో స్టోర్ అవ్వవు. ఏమవుతుంది సో మీరు ఏ ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ resume.doc సో ఫస్ట్ టైం క్రియేట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని వెర్షన్ 1 అనుకుందాం. వెర్షన్ 1 ఓకే. సో అందులో ఏమేం మోడిఫికేషన్స్ జరిగాయో అవి లిస్ట్ మెయింటైన్ చేసుకుంటుంది. ఓకే. సో ఈ ఫైలు ఫస్ట్ టైం స్టోర్ చేసినప్పుడు ఇతను ఈ మోడిఫికేషన్స్ చేశాడు అని చెప్పి ప్రతి ఫైలు అందులో ఏం మోడిఫికేషన్స్ జరిగాయి అన్నది చెప్పి మెయింటైన్ చేసుకుంటుంది వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఆ తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ టైం మోడిఫై చేస్తారా అప్పుడు దాన్ని ఏమంటుందంటే వెర్షన్ 2 అంటది. 2 అని అప్పుడు ఏమేమి మోడిఫికేషన్స్ చేశారో ఆ మోడిఫికేషన్స్ అన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటుంది. అలాగా వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ సిస్టమ్. సో ఇలా ఫైల్స్ మల్టిపుల్ కాపీస్ మెయింటైన్ చేయడం కాదు. సో ప్రతి ఫైలు ఫస్ట్ టైం అందులో ఏమేమి మోడిఫికేషన్స్ జరిగాయి ఏ రోజు జరిగాయి ఓకే అది వెర్షన్ 1 ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడో మీరు కొన్ని రోజుల తర్వాత ఓపెన్ చేశారు అదే ఫైల్ని మళ్ళీ మోడిఫై చేశారు. సో దట్ ఈజ్ వెర్షన్ 2 ఓకే. దట్ ఈజ్ వెర్షన్ 2 అండ్ ఆ రోజు ఏమేమి మోడిఫై చేశారో ఆ మోడిఫికేషన్స్ మాత్రమే ఈ ఫైల్లో ఈ మోడిఫికేషన్స్ జరిగాయి. సో అండ్ సో లైన్లో సో అండ్ సో టెక్స్ట్ యాడ్ అయింది, సో అండ్ సో లైన్లో సో అండ్ సో ఇమేజ్ యాడ్ అయింది. ఇలా అదేంటంటే ఏం మోడిఫికేషన్స్ జరిగాయి అన్నది స్టోర్ చేసుకుంటుంది. సో ప్రతి ఫైలు దాని తాలూకా వెర్షన్ వైజ్గా ఏమేమి అప్డేట్స్ జరిగాయి అన్నది ఆ లిస్ట్ ఆఫ్ అప్డేట్స్ని మెయింటైన్ చేసుకుంటుంది. దాన్ని ఏమంటాం మనము వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం మల్టిపుల్ కాపీస్ మెయింటైన్ చేసే మన నార్మల్ ఫైల్ సిస్టమ్ కాకుండా వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనే ఒక స్పెషలైజ్డ్ టూల్ అది ఏం చేస్తుందయ్యా మనకంటే మల్టిపుల్ కాపీస్ మెయింటైన్ చేసుకొని రాంగ్ వేలో యాక్సెస్ చేయడం కంటే ప్రతి ఫైలు దాని యొక్క డేటాబేస్ని మెయింటైన్ చేసుకుంటుంది వెర్షన్ కంట్రోల్ సిస్టము. సో ప్రతి ఫైలు ఏ రోజు ఏం మోడిఫికేషన్స్ జరిగాయి అన్నది మెయింటైన్ చేసుకుంటుంది. ఒకవేళ
ఒకవేళ వెర్షన్ 2 మనకు నచ్చకపోతే వెర్షన్ 1కి మనం వెళ్ళిపోవచ్చు. ఓకే, సో వెర్షన్ 2లో ఏమేం మోడిఫికేషన్స్ జరిగాయో అది మెయింటైన్ చేసుకుంటుంది కాబట్టి అవన్నిటిని క్యాన్సిల్ చేసి మనకి వెర్షన్ 1 ఏదైతే ఏ స్టేట్లో ఉందో ఆ స్టేట్కి మనకి పట్టుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. మీకు అర్థమైందా? సో ఆ విధంగా మనకి వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది వచ్చిందనమాట. సో ఇనీషియల్ డేస్లో ఫైల్స్ని ఇలాగా మల్టిపుల్ కాపీస్ మెయింటైన్ చేసుకునేవారు. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవి, ఒక ఫైల్ బదులు ఇంకో ఫైల్ని రాంగ్గా యాక్సెస్ చేయడం. ఓకే, సో దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్. ఓకే, సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చినదే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్తున్నాను. వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి? ఇట్స్ ఎ స్పెషలైజ్డ్ టూల్ విచ్ కెన్ మెయింటైన్ స్టేటస్ ఆఫ్ ఎవ్రీ మోడిఫికేషన్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ మోడిఫికేషన్ ఏం జరుగుతుంది ఒక ఫైల్కి సంబంధించి అన్నది మెయింటైన్ చేసుకోగలిగే ఆ క్యాపబిలిటీ ఉన్న సిస్టమే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్నమాట. సో ప్రతిసారి కూడా మీరు మోడిఫై చేసిన ప్రతిసారి కూడా ఏం జరిగింది అక్కడ అనేది మెయింటైన్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నదే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్తున్నాను. సో వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ ఎ సిస్టమ్ దట్ రికార్డ్స్ changes to a file or set of files over time so that you can recall specific versions later. సో ఒక ఫైల్కి సంబంధించి కానీ ఒకటి కంటే ఎక్కువ ఫైల్స్కి సంబంధించి కానీ అందులో ఏమేమి మోడిఫికేషన్స్ జరిగాయి ప్రతి దాంట్లో అనేది రికార్డ్ చేస్తుంది, అంటే మెయింటైన్ చేస్తుంది. ఆ మోడిఫికేషన్స్ని మెయింటైన్ చేయగల క్యాపబిలిటీ ఉండేటటువంటి సిస్టమే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో దట్ మళ్ళీ ఎప్పుడైనా మనం ప్రీవియస్ వెర్షన్స్కి వెళ్ళాలి అనుకుంటే మనకి అది ఎల్లో చేసేటటువంటి క్యాపబిలిటీ దానికి ఉంటుంది అని చెప్తున్నాను. సో వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ ఎ సిస్టమ్ దట్ records changes to a file or set of files over time so that you can recall specific versions later. ఓకే, సో అప్పుడు ఏదైనా ఒక వెర్షన్కి ప్రీవియస్ వెర్షన్కో నెక్స్ట్ వెర్షన్కో ఆ నెక్స్ట్ వెర్షన్కో మీకు నచ్చిన వెర్షన్కి మీరు కావాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, ఆ పర్టికులర్ వెర్షన్ని మీరు కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు ప్రతి ఫైల్కి కూడా. ఓకే, సో ఒక సింగిల్ ఫైల్ అవ్వచ్చు లేకపోతే అందులో ఎన్ని ఫైల్స్ అయినా అవ్వచ్చు, ప్రతి ఫైల్కి కూడా అదేం చేస్తుందంటే దాని యొక్క స్టేటస్ని మెయింటైన్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ తాలూకా ఎవాల్యుయేషన్స్ అనేవి స్టార్టింగ్ నుండి ఓకే సో 3 టైప్స్లో జరిగాయి అన్నమాట. ఫస్ట్ దాన్ని మనము లోకల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. ఓకే, ఆ తర్వాత వచ్చిన దాన్ని సెంట్రలైజ్డ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. ఆ తర్వాత వచ్చిన దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాము. మన గిట్ అనేదేంటి? ఇట్ ఈస్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఓకే, సో దిస్ ఈజ్ లేటెస్ట్ వన్. ఓకే, రైట్. సో అసలు ఆ ప్రీవియస్వి కూడా ఏంటి? ఇవన్నీ కూడా వెర్షన్ కంట్రోల్ సిస్టమ్సే. ఇవన్నీ కూడా ప్రతి ఫైల్, ఒక ఫైల్ కావచ్చు, సెట్ ఆఫ్ ఫైల్స్ కావచ్చు, అందులో ఏం మోడిఫికేషన్స్ జరుగుతున్నాయో మెయింటైన్ చేస్తాయి. ఓకే, అయితే ఏంటి వాటిలో డిఫరెన్స్? ఫస్ట్ వచ్చినవి లోకల్ వీసీస్ అనమాట. అంటే ఏంటి? లోకల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్. సో లోకల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఎలా వర్క్ అయ్యేవి అని అంటే ఓకే, సో అక్కడ ఏమయ్యేదంటే మన కంప్యూటర్ ఉంటుంది కదా, మన కంప్యూటర్లోనే అంతా ఒక దగ్గరే, ఒక సింగిల్ కంప్యూటర్లోనే జరుగుతుంది. లోకల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ కాబట్టి అంతా సింగిల్ కంప్యూటర్లోనే జరుగుతుంది. సో ఇందులో ఏమవుతుందంటే ఇందులోనే ఆ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్నది ఏదైతే ఉంటుందో మన సిస్టంలోనే ఉంటుంది. ఓకే, సో మన సిస్టంలోనే అది ఏం చేస్తుందంటే ప్రతి ఫైలు, ఆ ఫైల్ తాలూకా ఓకే సో ఫస్ట్ వెర్షన్ ఏంటి, తర్వాత ఏం మోడిఫికేషన్ జరిగింది, సెకండ్ వెర్షన్ ఏంటి, తర్వాత ఏం మోడిఫికేషన్ జరిగింది, థర్డ్ వెర్షన్ ఏంటి, ఇలాగ ప్రతి దాన్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఓకే, అర్థమవుతుందా? ప్రతి ఫైల్కి సో ఫస్ట్ వెర్షన్ ఏం జరిగింది, ఆ తర్వాత నెక్స్ట్ వెర్షన్లో ఏం జరిగింది, ఆ తర్వాత నెక్స్ట్ వెర్షన్లో ఏం జరిగింది, రీసెంట్ మోడిఫికేషన్స్ ఏవైతే జరిగాయో దాన్ని ఇది ఇప్పుడు టాప్లో పాయింట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం రీసెంట్ మోడిఫికేషన్స్ ఉన్నదే యాక్సెస్ చేస్తాం కదా ఎక్కువ కాబట్టి. ఓకే, సో అలాగా ఇదేం చేస్తుందంటే వెర్షన్ డేటాబేస్ని మెయింటైన్ చేసుకుంటుంది.
ప్రతి ఫైల్కి సంబంధించి. ఇక్కడ నేను ఒక్క ఫైల్కి చూపించానా, ఇలా ప్రతి ఫైల్కి సంబంధించి మనం ఇక్కడ లోకల్ వెర్షనింగ్ కంట్రోల్ సిస్టమ్ కానీ మనం ఏర్పాటు చేసుకున్నాము, మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నాము లోకల్ వీసీ అని అంటే అదేం చేస్తుంది, ఇంకా దాని అండర్లో ఉండే ప్రతి ఫైల్కి కూడా వెర్షన్స్, ఆ వెర్షన్ డేటాబేస్ మెయింటైన్ చేసుకుంటుంది. సో ఇనీషియల్ వెర్షన్లో ఏం మోడిఫికేషన్స్ జరిగాయి, ఫైల్ తాలూకా స్టేటస్ ఎలా ఉంది, ఆ తర్వాత నెక్స్ట్ వెర్షన్లో ఫైల్ తాలూకా స్టేటస్ ఎలా ఉంది, థర్డ్ వెర్షన్లో ఫైల్ తాలూకా స్టేటస్ ఎలా ఉంది, ఏమేమి మోడిఫికేషన్స్ జరిగాయి అన్నది వెరీ క్లియర్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది లోకల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్నమాట. ఓకే, సో మరి దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, నెక్స్ట్ వెర్షన్ ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసినా కూడా ఇప్పుడు మన సిస్టమ్ ఇది, ఓకే, ఒకే సిస్టమ్, ఒక లోకల్ సిస్టమ్, ఒకే సింగిల్ సిస్టమ్. ఆ సింగిల్ సిస్టంలోనే మీరు ఎన్ని ఫైల్స్నైనా మాడిఫై చేస్తారు, వెర్షనింగ్ అంతా కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది, బాగానే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటయ్యా అంటే, ఫస్ట్ది వచ్చి అంతా ఒక సిస్టంలోనే ఉండిపోతుంది. ఓకే, అంతా ఒక సిస్టంలోనే ఉండిపోతుంది కాబట్టి పొరపాటున ఈ సిస్టమ్ ఎప్పుడైనా క్రాష్ అయిపోతే, మన సిస్టమ్ ఎప్పుడైనా క్రాష్ అయిపోతే, మన సిస్టమ్ పాడైపోతే అప్పుడు పరిస్థితి ఏంటి, మొత్తం డేటా అంతా కూడా లూజ్ అయిపోతాం కదా, మొత్తం డేటా అంతా కూడా పోతుంది కదా. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం విత్ లోకల్ వీసీ అండ్ అంతా ఒక సిస్టంలోనే ఉండిపోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం. ఓకే రైట్, ఇంకొకటి ఏంటి అంటే, ఎంత వెర్షన్స్ మెయింటైన్ చేసినా, ఎన్ని ఫైల్స్ వర్క్ చేసినా ఎట్ ఏ టైం ఒక యూజర్ మాత్రమే వర్క్ చేయగలడు ఈ సిస్టమ్ మీద. ఓకే, సో అలా కాదు కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకుంటే ఒక సింగిల్ డెవలపరే ఉండడు కదా, ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు అంటే ఆ ప్రాజెక్ట్ని ఒక 4-5 టీం కలిపి వర్క్ చేయాలి. ఓకే, ఈ 4-5 మెంబర్స్ టీం వర్క్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి అది యాక్సెస్ ఉండాలి కదా. ఓకే, అక్కడ ఒక సిస్టమే ఇచ్చి ప్రాజెక్ట్ అందరూ ఈ రిపాజిటరీతోనే, ఈ లోకల్ వెర్షన్ కంట్రోల్తోనే చెయ్యండి అని అన్నామనుకో, అప్పుడు ఏమవుద్ది తెలుసా, ఏమవుద్ది, ఫస్ట్ యూజర్ వస్తాడు, ఫస్ట్ డెవలపర్ వస్తాడు, అతని వర్క్ అతను చేసుకొని వెళ్తాడు, అతనికి ఇచ్చింది. మళ్ళీ సెకండ్ డెవలపర్ వస్తాడు, అతనికి ఇచ్చిన వర్క్ అతను చేసుకొని ఫైల్స్ మాడిఫై చేసుకొని వెళ్తాడు. అలాగా ప్రతి ఒక్కరు 1 by 1 చేసుకోవాల్సిన పరిస్థితి, అందరికీ యాక్సెస్ ఉండదు. ఓకే, లోకల్ రిపాజిటరీ వల్ల ఉండేటటువంటి ప్రాబ్లం అది. సో కొలాబరేటివ్గా ఒకరికంటే ఎక్కువ మంది వర్క్ చేయాలి అంటే లోకల్ వీసీ అన్నది ఇంకా సపోర్ట్ చేయదు, 1 by 1 వచ్చి ఆ సిస్టమ్ దగ్గర కూర్చొని వర్క్ చేయాల్సిందే. కాబట్టి కొలాబరేటివ్గా వర్క్ చేయాలి అంటే ఇంకా ఇది పనికిరాదు, కొలాబరేటివ్ వర్క్ ఇది పనికిరాదు. ఒక టీమ్గా కలిపి వర్క్ చేయాలి అని అనుకుంటే ఓకే ఇది పనికిరాదు, అంతా ఒక సిస్టంలోనే ఉండిపోతుంది. కాబట్టి సో నెక్స్ట్ లెవెల్లో ఏం ఆలోచించాలి అని అంటే, సో నెక్స్ట్ లెవెల్లో ఈ రిపాజిటరీ ఏదైతే ఉందో ఇది లోకల్ కంప్యూటర్స్లో ఉండడం కాదు, ఇంకెక్కడో వేరే కంప్యూటర్లో ఉండాలి. ఆ కంప్యూటర్ యాక్సెస్ అందరికీ ఉండాలి. ఉంటే అప్పుడు సో దాని నుండి ప్రతి ఒక్కరు కూడా యాక్సెస్ చేసుకొని వాళ్ళు ఏదైతే వర్క్ చేయాలనుకుంటారో ఎట్ ఏ టైం వర్క్ చేయగలుగుతారు. ఇలాంటి కేసులో ఎట్ ఏ టైం వర్క్ చేయలేరు అని చెప్పి వచ్చినటువంటి నెక్స్ట్ వెర్షనే సెంట్రలైజ్డ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో సెంట్రలైజ్డ్ వెర్షన్ కంట్రోల్ సిస్టంలో ఏం జరుగుతుందైతే, సెంట్రలైజ్డ్ వెర్షన్ కంట్రోల్ సిస్టంలో ఏం జరుగుతుంది అంటే, ఏదైతే మనం లోకల్ సిస్టంలో మన యొక్క వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ పెట్టుకున్నామో అది తీసుకువెళ్ళి ఒక సర్వర్లో పెడతాం, ఒక సర్వర్ సిస్టంలో పెడతాం. ఆ సర్వర్ సిస్టమ్ తాలూకా యాక్సెస్ అన్నది ప్రతి ఒక్కరికి కూడా, ఆ టీంలో ఉండే ప్రతి డెవలపర్ సిస్టమ్కి కూడా ఆ యాక్సెస్ అన్నది ఇస్తాం. ఓకే, సో ఒక సర్వర్ సిస్టమ్ ఉంటుంది, ఆ సర్వర్ సిస్టంలో రిపాజిటరీ అంతా కూడా పెట్టుకుంటాము. సో దాన్ని ఏమంటారు, రిపాజిటరీ అంటారనమాట. ఏదైతే ఆ లోకల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంతా కూడా ఒక ఫోల్డర్లో ఉండి దాంట్లో డేటాబేస్, వెర్షన్ డేటాబేస్ అంతా మెయింటైన్ అవుతుందో దాన్ని మనం రిపాజిటరీ అంటాం. ఓకే, సో ఆ రిపాజిటరీ అంతా కూడా మనం ఎక్కడ పెట్టుకుంటామైతే ఒక సర్వర్ సిస్టంలో పెట్టుకుంటాము. ఆ సర్వర్ సిస్టమ్ నుండి ఈ ప్రతి ఒక్క డెవలపరు కూడా ఇంకా దాన్ని తెచ్చుకుంటారు, ఎవరి కాపీ వాళ్ళు తెచ్చుకుంటారు, దాని యొక్క కాపీస్ ఎవరికి వాళ్ళు తెచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేసుకుంటారు. సార్ మరి ప్రాజెక్ట్లో ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేసేస్తే ఎలాగ సార్, అందరూ కూడా ఓవర్లాపింగ్ అయిపోద్ది కదా ఒకరి వర్క్ ఒకరికి అంటే, అలా ఎప్పుడూ ఉండదన్నమాట. ఓకే, అందుకే ప్రతి ఒక్కరికి కూడా
కొన్ని మాడ్యూల్స్ అనేవి అలాట్ చేస్తారు. ఆ పై లెవెల్లో ఉండే అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, సో నువ్వు ఈ మాడ్యూల్ చేయి, నువ్వు ఈ మాడ్యూల్ చేయి, నువ్వు ఈ మాడ్యూల్ చేయి అని చెప్పి వాళ్ళు అలాట్ చేస్తారు. వాళ్ళు ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటారు. ఎక్కడైనా సరే అలాగ క్లాష్ వచ్చే పరిస్థితి ఉంటే, అందుకే కదా వాళ్ళంతా టీమ్, సో కొలాబరేటివ్గా మాట్లాడుకుంటూ వాళ్ళు వర్క్ చేసుకుంటారనమాట. ఓకే, సో ఆ విధంగా వచ్చినదే సెంట్రలైజ్డ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. సెంట్రలైజ్డ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ సర్వర్ సిస్టంలో ఇంతకుముందు ఏదైతే మనం చూసామో ప్రతి ఫైలు దాని తాలూకా వెర్షన్ డేటాబేసు అదంతా కూడా ఇక్కడ మెయింటైన్ అవుద్ది అనమాట. సో ప్రతి ఫైలు ఆ ఫైల్ తాలూకా వెర్షన్ కంట్రోలింగ్ అంతా కూడా, ప్రతి ఫైల్కి సంబంధించిన వెర్షన్ కంట్రోలింగ్ అంతా కూడా ఇక్కడ మెయింటైన్ అవుద్ది సర్వర్ సిస్టంలో. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా ఇప్పుడు ఈ కొత్తగా ఒక డెవలపర్ వచ్చారు, లేదు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, దాని తాలూకుదంతా కూడా రిపాజిటరీలో పెట్టాము, డెవలపర్స్కి దాని యాక్సెస్ ఇచ్చాము. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరి కాపీ వాళ్ళు తెచ్చుకుంటారు, దాని నుండి ఎవరి కాపీ వాళ్ళు తెచ్చుకుంటారు, ఎవరి కాపీ వాళ్ళు తెచ్చుకొని వర్క్ చేస్తారు. వర్క్ చేసి మళ్ళీ కొలాబరేటివ్గా అక్కడికి మళ్ళీ పుష్ చేసేస్తుంటారనమాట. ఓకే, సో ఒక్క దగ్గర మాత్రమే ఈ సర్వర్లో మాత్రమే ఈ వెర్షన్ డేటాబేస్ అన్నది మెయింటైన్ అవుతుంది ఇక్కడ సిబిసిఎస్లో. సిబిసిఎస్ అంటే ఏంటి? సెంట్రలైజ్డ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఓకే, సో సెంట్రలైజ్డ్ వెర్షన్ కంట్రోల్ సిస్టంలో సర్వర్లో రిపాజిటరీ ఉంటుంది. ఆ సర్వర్లోనే ప్రతి ఫైల్ తాలూకా వెర్షన్ డేటాబేస్ అంతా కూడా మెయింటైన్ అవుతుంది. ఓకే, సో ఆ తర్వాత ఈ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం తెచ్చుకోగలుగుతారు అంటే దాన్ని ఏమంటారంటే క్లోనింగ్ అంటారు. ఓకే, సో ఆ రిపాజిటరీని వీళ్ళు వాళ్ళ దగ్గరికి క్లోన్ చేసుకుంటారు. అంటే ఆ కాపీ అంతా ఇక్కడికి వస్తుంది. ఏ కాపీ వస్తుంది? సో ఈ వెర్షన్స్లో రీసెంట్ వెర్షన్లో ఉన్నది ఏదైతే ఉందో అది మాత్రమే వస్తుంది అనమాట. ఓకే, సో ప్రతిదీ ఇక్కడికి రాదు. ఓకే, సో అప్పటికి రీసెంట్గా ఏదైతే ఫైల్ సిస్టమ్, ఆ ప్రాజెక్ట్ సిస్టమ్ ఉందో, ఆ ప్రాజెక్ట్ ఫైల్ సిస్టమ్, ఆ ఫోల్డర్ ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా వీళ్ళకి వస్తుంది అనమాట. రీసెంట్ది మాత్రమే వస్తుంది. బట్ సర్వర్లో మాత్రం ప్రతిదీ మెయింటైన్ అవుతుంది. సర్వర్లో ప్రతి ఫైలు, ప్రతి వెర్షను ఎప్పుడు ఏం జరిగింది అనేది సర్వర్లో మెయింటైన్ అవుతుంది. బట్ వీళ్ళకి రీసెంట్ కాపీస్ వస్తాయి. వచ్చిన తర్వాత వీళ్ళు వర్క్ చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళు వర్క్ అంతా అయిపోయిన తర్వాత తిరిగి వీళ్ళ అప్డేట్ని అక్కడికి పుష్ చేసేస్తారు. ఓకే, సో వీళ్ళు వర్క్ అంతా చేసి మళ్ళీ తిరిగి అక్కడికి పంపించడాన్ని, సబ్మిట్ చేయడాన్ని పుష్ అంటాం అనమాట. ఓకే, ఓకేనా? సో అలా వర్క్ అవుతుందన్నమాట. సో మొత్తానికి ఇనీషియల్గా క్లోనింగ్ చేసుకొని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇందులో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటి? ప్రీవియస్ దాంట్లో మనం డిసడ్వాంటేజ్ ఏం మాట్లాడాం? సింగిల్ సిస్టంలోనే మొత్తం ఉండిపోతుంది కాబట్టి ఆ సిస్టమ్ క్రాష్ అయిపోతే ప్రాబ్లం అని మాట్లాడాం. రెండోది ఏంటి? అంతా ఒక సిస్టంలోనే ఉండిపోవడం వల్ల కొలాబరేటివ్గా ఒకరికంటే ఎక్కువ మంది వర్క్ చేయలేకపోతున్నారు అని మాట్లాడాం. ఓకే, సో బట్ ఈ ప్రాబ్లమ్ని నెక్స్ట్ వెర్షన్ ఏదైతే మన సెంట్రలైజ్డ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉందో అది సాల్వ్ చేసింది సెకండ్ ప్రాబ్లమ్ని. సో ఏదైతే సెకండ్ ప్రాబ్లం కొలాబరేటివ్గా వర్క్ చేయలేరు అన్నామో దాన్ని ఇది సాల్వ్ చేసింది. ఓకే, సో సర్వర్ అనేది ఒకటి మెయింటైన్ చేసుకొని ఇంకా కొలాబరేటివ్గా వర్క్ చేసుకునే క్యాపబిలిటీ ప్రొవైడ్ చేసింది. అయితే ఇక్కడ ఫస్ట్ది ఏదైతే మనం మాట్లాడుతున్నామో అంతా ఒక సిస్టంలోనే ఉండిపోవడం వల్ల క్రాష్ అయ్యిందనేది ఏదైతే మాట్లాడుతున్నామో స్టిల్ అది ఇక్కడ సాల్వ్ అవ్వలేదు. ఓకే, సో ఎందుకు సాల్వ్ అవ్వలేదంటే వీళ్ళ దగ్గర కాపీస్ ఉంటాయి, కానీ ఏ కాపీస్ ఉంటాయి? ఓన్లీ రీసెంట్ వెర్షన్ తాలూకా కాపీ మాత్రమే వీళ్ళకి వస్తుంది. ఓకే, అంతేగాని ఒకవేళ పొరపాటున సర్వర్ కనుక క్రాష్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది? వీళ్ళకి కేవలం రీసెంట్ కాపీస్ మాత్రమే ఉంటాయి. సో ప్రీవియస్ వెర్షన్స్ ఏమేమి వర్క్ జరిగిందో వీళ్ళు ఎవరి దగ్గర ఉండదు, అసలు ఏం జరిగిందో తెలియదు. పొరపాటున ఇప్పుడు రీసెంట్ వెర్షన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రీవియస్ వెర్షన్కి వెళ్ళాలన్నా కూడా వీళ్ళు వెళ్ళలేరు. అర్థమవుతుందా మీకు? సో ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ క్రాష్ అయిపోతే అంతా సింగిల్ సిస్టంలోనే ఉండిపోవడం అన్న ప్రాబ్లం ఏదైతే ఉందో అది సెంట్రలైజ్డ్ వెర్షన్ కంట్రోల్ సిస్టంలో కూడా సాల్వ్ అవ్వలేదు అని చెప్తున్నాను. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్ అని అంటే దానికి వచ్చిన సొల్యూషనే డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టంలో కూడా ఇక్కడ కూడా అంతే, ఒక సర్వర్ ఉంటుంది. ఇక్కడ ప్రతి డెవలపర్కి ఆ సర్వర్ తాలూకా యాక్సెస్ ఉంటుంది అండ్ వాళ్ళు దాన్ని
యాక్సెస్ తీసుకుంటూ యూటిలైజ్ చేసుకుంటారు. అయితే ఇక్కడ ఈ వెర్షన్లో ఏం చేయబడిందంటే ఒక్క సర్వర్లోనే ఫైల్ తాలూకా వెర్షన్ డేటాబేస్ ఉండడం కాదు. సో ఇంతకుముందు ఏమైంది, ఒక సర్వర్లోనే ఫైల్ తాలూకా వెర్షన్ డేటాబేస్ మెయింటైన్ చేసుకున్నాము. సో చేసుకొని వీళ్ళందరికీ కూడా ఓన్లీ రీసెంట్ కాపీ మాత్రమే ఇచ్చాము ఇంతకుముందు కదా సెంట్రలైజ్లో. ఇక్కడ ఏం చేస్తామంటే సో సర్వర్లో ఏదైతే ఉందో ఆ రీసెంట్ ఫైల్ సిస్టము ప్లస్ వెర్షన్ డేటాబేసు కంప్లీట్గా సర్వర్లో ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో వెర్షన్ డేటాబేస్ అన్నది ఏదైతే ఉందో అది ఒక్క సర్వర్లోనే ఉండదు. ఓకే, సో వీళ్ళు ఏదైతే డెవలపర్ సిస్టమ్స్ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారో క్లోనింగ్ చేసుకున్నప్పుడంట ఏమవుతుంది, ఇంకా కంప్లీట్గా సర్వర్లో ఏదైతే కాపీ ఉందో ఆ కాపీ యాజ్ ఇట్ ఈజ్గా ప్రతి ఒక్కరికి కూడా మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో నాట్ ఓన్లీ రీసెంట్ ఫైల్స్ బట్ ఆల్సో ద వెర్షన్ డేటాబేసెస్. ఓకే, సో వెర్షన్ డేటాబేసెస్తో పాటు కంప్లీట్గా సర్వర్లో ఏదైతే స్నాప్షాట్ ఉందో ఆ కంప్లీట్ ఉందో ఆ రిపాజిటరీ యాజ్ ఇట్ ఈజ్గా విత్ వెర్షన్ డేటాబేస్తో సహా ఈ డెవలపర్ సిస్టమ్స్కి వచ్చేస్తే ఎస్ అందరూ ఇంకా కొలాబరేటివ్గా వర్క్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ సర్వర్ క్రాష్ అయిపోతే అలాంటి సిచ్యుయేషన్లో ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ కాపీ వాళ్ళ దగ్గర ఉంది. ఓన్లీ ఇప్పుడు రీసెంట్ ఫైల్ సిస్టమ్ కాపీయే కాదు, టోటల్ వెర్షన్ డేటాబేస్ అంతా ఉంది. కాబట్టి సో క్రాష్ అయిపోయినా నో ప్రాబ్లం, సర్వర్ సిస్టమ్ కూడా ఇలాంటి ఒక నార్మల్ సిస్టమ్ కిందే లెక్క అనమాట ఇటువంటి ఒక ఎన్విరాన్మెంట్లో. ఓకే, ఎస్ నువ్వు పోయావు నో ప్రాబ్లం, నాకు ప్రతి ఒక్కరి దగ్గర కాపీ ఉంది, మరొక సర్వర్ పెట్టుకొని మా దగ్గర ఉన్న కాపీని ఆ సర్వర్లో పెట్టుకుంటాం, మళ్ళీ అందరం యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, సో దాట్ సింపుల్ అయిపోయింది డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్తో. మీకు అర్థమవుతుందా? సో డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఏం చేస్తాయి, సో ఇవి కంప్లీట్గా వెర్షన్ డేటాబేస్తో పాటు ప్రతి ఒక్కరి సిస్టంలో కూడా మెయింటైన్ చేస్తాయి. సో దట్ మనకి సిస్టమ్ క్రాష్ అయినా నో ప్రాబ్లం అండ్ ప్రతి డెవలపర్ కూడా కొలాబరేటివ్గా వర్క్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది. అటువంటి డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమే మన గిట్ అనమాట. ఓకే, అర్థమవుతుందా? సో గిట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఇన్స్టాల్ చేయాలి, దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి, అసలు వెర్షన్స్ ఎలా ఉంటాయి, ఎలా చూడాలి, ప్రీవియస్ వెర్షను నెక్స్ట్ వెర్షను ప్రతిదీ ప్రాక్టికల్గా నేర్చుకుంటాం ఈ కోర్సులో, ప్రతిదీ ప్రాక్టికల్గా. ఓకే, సో ఈ కోర్స్ అయినప్పటికీ మీరు ఒక గిట్ హబ్ రిపాజిటరీ క్రియేట్ చేసి మీరు ఓన్గా మీ యొక్క ఫైల్స్ని అక్కడ పోస్ట్ చేయగలుగుతారు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. అర్థమవుతుందా? రైట్. సో మరి దాన్ని మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాము. ఫస్ట్ మీరు బేసిక్ అర్థం చేసుకోండి. ఓకేనా? అర్థమైందా ప్రతి ఒక్కటిని? సో నార్మల్ ఫైల్ సిస్టంలో మనం సేమ్ ఫైల్ని మల్టిపుల్ కాపీస్లో పెట్టడం కంటే లోకల్ వీసీస్ వచ్చాయి, అప్పుడు లోకల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ వచ్చాయి. ఆ లోకల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ బాగానే వర్క్ అయ్యేవి, కానీ అంతా ఒక సిస్టంలోనే ఉండిపోవడం వల్ల ఎట్ ఎ టైం ఒక డెవలపర్ మాత్రమే వర్క్ చేయగలరు. అలాగే మనకి ఆ సిస్టమ్ క్రాష్ అయిపోయినా ప్రాబ్లం వస్తుంది కాబట్టి నెక్స్ట్ వెర్షన్కి వెళ్ళాము, సెంట్రలైజ్డ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్. అక్కడ ఏమైంది అంటే సెంట్రలైజ్డ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్లో మనకి వెర్షన్ డేటాబేస్ అంతా సర్వర్లోనే మెయింటైన్ అయ్యేది. డెవలపర్ సిస్టమ్స్కి వీళ్ళకి ఓన్లీ రీసెంట్ కాపీస్ మాత్రమే వచ్చేవి. దానివల్ల ఏమైందంటే వర్క్ చేస్తున్నంతసేపు నో ప్రాబ్లం, కొలాబరేటివ్గా వర్క్ చేసుకోగలరు. బట్ ఎప్పుడైనా సర్వర్ క్రాష్ అయిపోతే ఇంకా మొత్తం లూజ్ అయిపోతారు అక్కడ. ఓకే, సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఆ రీసెంట్ కాపీయే కాదు మొత్తం వెర్షన్ డేటాబేస్తో పాటు ఇంకా కంప్లీట్ రిపాజిటరీయే ప్రతి ఒక్క సిస్టంలో మెయింటైన్ అవుతుంది. కాబట్టి సర్వర్ క్రాష్ అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అని చెప్తున్నారు. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అబౌట్ గిట్ అండి. ఓకే, సో అలాగే కొంచెం హిస్టరీ అలాగే దీని ఓవర్వ్యూ కూడా కాస్త మాట్లాడిన తర్వాత ఇంకా నెక్స్ట్ క్లాస్ నుండి మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాన్ని ఎలా వర్క్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఓకే, సో గిట్ హిస్టరీ గురించి మాట్లాడితే ఇనీషియల్గా అప్ టు 1991 నుండి 2002 ఏదైతే మనకి లైనక్స్ వచ్చిందో, లైనక్స్ స్టార్టింగ్ డేస్లో వాళ్ళు ఏవైనా మోడిఫికేషన్స్ నెక్స్ట్ లైనక్స్ వెర్షన్ తీసుకురావాలి అంటే ఆ లైనక్స్ టీమ్కి సో నెక్స్ట్ వెర్షన్ ఎలాగ అప్డేట్స్ ఇస్తాము అనేది ప్రతిసారి క్వశ్చన్ అయిపోయేది అనమాట. వాళ్ళు ఏం చేసేవారంటే చిన్న ప్యాచెస్ రూపంలోనో లేకపోతే ఫైల్స్ రూపంలోనో ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళు అప్డేట్స్ ఇచ్చేవారు, నెక్స్ట్ వెర్షన్ది అలాగా. ఓకే, లైనక్స్. ఓకే, సో ఆ తర్వాత ఆ లైనక్స్ టీమ్కి
వాళ్ళకి ఒక సాఫ్ట్వేరు అప్పటికి ఐడెంటిఫై చేశారు, బిట్ కేపర్ అని. ఇది లైనక్స్కి చెందినటువంటి టీమ్ది కాదు, వేరే కమర్షియల్ కంపెనీది అనమాట. సో ఆ కమర్షియల్ కంపెనీ ఏం చేసిందంటే, ఇదిగో ఈ బిట్ కేపర్ అనే ఒక వెర్షనింగ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది, నువ్వు దీన్ని యూజ్ చేసుకో అని చెప్పి మన లెనస్ టార్వాల్డ్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీంకి చెప్పింది అనమాట. సో చెప్పగానే సో అది కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేసింది. ఓకే, ఈ బిట్ కేపర్ కంపెనీ ఏదైతే ఉందో సో ఆ టూల్ని లైనక్స్ టీమ్కి ఫ్రీగా ప్రొవైడ్ చేసింది. ప్రొవైడ్ చేయడం వల్ల ఇంకా ప్రతిదీ అప్డేట్స్ ఇలా ఫైల్స్ రూపంలో కాకుండా వాళ్ళు ఏం చేశారంటే వెర్షనింగ్ కంట్రోల్ సిస్టమ్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో వెర్షనింగ్ కంట్రోల్ సిస్టమ్ 2002లో యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఒక 2-3 ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళకి టర్మ్స్ డిఫరెన్స్ వచ్చిగానే ఇంకా వెంటనే వీళ్ళు ఏం చేశారంటే బిట్ కేపర్ కంపెనీ ఎవరిదో వాళ్ళు ఏం చేశారంటే ఈ టూల్ని కమర్షియల్ చేశారు. ఎప్పుడైతే కమర్షియల్ చేశారో అప్పుడు ఇంకా వెంటనే ఈ లైనక్స్ టీమ్ అనేది ఇంకా దీన్ని యూజ్ చేయలేకపోయింది అనమాట. సో యూజ్ చేయలేకపోతే అప్పుడు ఏం చేసింది లైనక్స్ టీమ్, ఇంకెలా కాదు మనమే మన ఓన్ టూల్ని డెవలప్ చేసుకుందాము అని చెప్పి 2005లో వీళ్ళు డిసైడ్ అయ్యి వీళ్ళు ఓన్గా ఒక టూల్ని డెవలప్ చేసుకున్నారు. అప్పటి వరకు వీళ్ళు బిట్ కేపర్ అనేది యూజ్ చేసేవారు కదా. సో దాని యొక్క ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసుకొని ఒక టూల్ వెర్షనింగ్ కంట్రోల్ సిస్టమ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అదంతా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతటినీ కూడా పెడుతూ ఒక ఓన్ టూల్ని డెవలప్ చేసుకున్నారు. సో అదే 2005లో మనకి వచ్చినటువంటి ఈ గిట్ అనే టూల్ అనమాట. ఓకే, సో ఈ గిట్ అనే టూల్తో వీళ్ళు ఏంటంటే అక్కడ నుండి వెర్షనింగ్ కంట్రోలింగ్ వాళ్ళ ఓన్ టూల్ని వాళ్ళు యూజ్ చేసుకోవడం మొదలుపెట్టారు. అట్ ద సేమ్ టైం వరల్డ్ అంతటికీ కూడా దాన్ని ఓపెన్గా ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ లాగా ఇచ్చారు. సో దట్ ఈరోజు ప్రతి ఒక్కరము కూడా మనం దాన్ని యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఓకే, సో జనరల్గా గిట్ అన్న పేరు ఏంటంటే ఇది ఒక బ్రిటిష్ వర్డ్ అంటారు, అదేంటంటే స్టూపిడ్ అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, సో స్టూపిడ్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్ ఇది. ఓకే, సో అంటే ఏంటంటే ఒక చిన్న ఫైలు దానిలో ఉండే చిన్న ఇన్ఫర్మేషన్ కదా, ఆ చిన్న ఇన్ఫర్మేషన్ ఏం మారుతుందో ఆ డేటా ఏం మారుతుందో దాన్ని ట్రాకింగ్ చేసే సాఫ్ట్వేర్ కాబట్టి ఆ ఏదైతే చిన్న డేటాని కూడా ఇది ట్రాక్ చేస్తుంది కాబట్టి సమ్ స్టూపిడ్ డేటా అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారంటే గిట్ అనే పేరు తీసుకొచ్చారనమాట. గిట్ అంటే ఏంటి, స్టూపిడ్ అని అర్థం. ఓకే, సో స్టూపిడ్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్ అంటే వెరీ స్మాల్ వెరీ నెగ్లిజిబుల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్గా ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేశారు. ఓకే, ఆ తర్వాత గిట్ అనే నేమ్ అది యూనిక్గా ఉంది, బాగుంది కాబట్టి ఇంకా అదే ఉంచేశారు. ఈ రోజున అది స్టూపిడ్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే ట్రాక్ చేస్తుందని అనుకుంటాం కానీ, అంటే చిన్న ఇన్ఫర్మేషన్ని మాత్రమే ట్రాక్ చేస్తుంది అనుకుంటాం కానీ, సో దాని యొక్క ఇంపాక్ట్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో చాలా ఉందన్నమాట. మీకు అర్థమవుతుందా? సో ఇక దీని ఓవర్వ్యూ గురించి మాట్లాడిన ప్రతిదీ కూడా ఇక్కడ గిట్లో ఎలా ఉంటుందంటే చాలా సెక్యూర్డ్గా ఉంటుంది అనమాట, చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. సో గిట్ ఏం చేస్తుందంటే మిగతా వీసీస్ వేరు, మిగతా వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ వేరు, గిట్ వేరు. సో ఇది ప్రతిదీ కూడా ఎలా చూస్తుందంటే మిగతా వెర్షన్ కంట్రోల్స్ అన్నీ ఎలా చూస్తాయంటే ఇదిగో ఈ ఫైల్స్ ఉన్నాయి, ఈ ఫైల్స్లో ఈ లిస్ట్ ఆఫ్ మోడిఫికేషన్స్ జరిగాయి, ఈ ఫైల్స్ ఇది లిస్ట్ ఆఫ్ మోడిఫికేషన్స్ అని చెప్పి ఒక టెక్స్ట్ రాసుకున్నట్టుగా ఆ విధంగా మెయింటైన్ చేస్తాయి మిగతా వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అన్నీ. సో ఇది ఫైలు, ఈ మోడిఫికేషన్స్ జరిగాయి, ఇగో లిస్ట్ అన్నట్టుగా మోడిఫికేషన్స్ అన్నీ కూడా ఒక టెక్స్ట్ రూపంలో వాళ్ళు మెయింటైన్ చేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట మిగతా వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అన్నీ. అదే గిట్ ఎలా మెయింటైన్ చేస్తుందో తెలుసా, ఒక స్నాప్ షాట్ అంటుంది అనమాట. అంటే సో సిరీస్ ఆఫ్ స్నాప్ షాట్స్ తీసుకుంటుంది. సో ఫస్ట్ వెర్షన్ అయినప్పటికీ ప్రతి ఫైలు ఎలా ఉందో ఒక పిక్ తీసుకుంటుంది అనమాట, ఆ పిక్ని మెయింటైన్ చేసుకుంటుంది. అంతేగాని ప్రతి ఫైలు దాని తాలూకా మోడిఫికేషన్స్ లిస్ట్ మెయింటైన్ చేసుకోవడం కాదు, ఇది ప్రతి దాన్ని కూడా స్నాప్ షాట్స్ లాగా చూస్తుంది అనమాట. సో ఫస్ట్ వెర్షన్ రిలీజ్ అయింది అవగానే ప్రతి ఫైల్ని ఒక స్నాప్ షాట్ తీసుకుంటుంది. ఓకే, అప్పుడు ఆ ఫైల్ ఎలా ఉందో తెలుస్తుంది కదా. ఆ తర్వాత నెక్స్ట్ వెర్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ప్రతి ఫైల్ని స్నాప్ షాట్ తీసుకుంటుంది. అంటే ప్రతి ఫైల్ని తీయదు, ఏ ఫైల్స్ మోడిఫై అయ్యాయో వాటిని మాత్రమే స్నాప్ షాట్స్ తీసి మెయింటైన్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అలా స్నాప్ షాట్స్ వ్యూలో చూస్తుంది గిట్. ఓకే, మిగతావన్నీ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ మిగతావన్నీ ఏం చేస్తాయంటే ఇగో ఫైల్స్ ఈ ఫైల్లో ఈ మోడిఫికేషన్స్ జరిగాయని ఒక లిస్ట్ రూపంలో అవి మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఏదైనా సరే బోత్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తాయి, ఆ విధంగానే వర్క్ అవుతాయి ఫైనలీ. అండ్ ఇంకొకటి ఏంటంటే గిట్లో స్పెషాలిటీ, సో గిట్కి తెలియకుండా ఒక చిన్న ఫైల్ని ఏమీ మనం చేయలేం.
దాన్ని మాడిఫై చేసినా దానికి తెలిసిపోతుంది, ఏం చేసినా తెలిసిపోతుంది. మీరు నెక్స్ట్ చూడబోతున్నారు అవన్నీ కూడా ప్రాక్టికల్గా. ఓకే, సో ఒక ఫైల్ క్రియేట్ చేశాము. ఓకే, సో ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తుంది అనమాట గిట్. ఒక ఫైల్ని క్రియేట్ చేసినా, దాన్ని మాడిఫై చేసినా, లేదు దాన్ని మనము ఇంకా రిపాజిటరీలోకి తీసుకువెళ్ళి కమిట్ చేసినా, ఏం చేసినా ప్రతి దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దానికోసం ఇదేం చేస్తుందంటే ప్రతి ఫైల్కి కూడా ఇదేం చేస్తుందంటే 3 స్టేట్స్ ఇస్తుంది అనమాట. సో ప్రతి ఫైలు కూడా ఎయిదర్ మాడిఫైడ్ స్టేట్లో ఉంది అంటాము. ఓకే, సో లేదు అంటే స్టేజింగ్లో ఉంది అంటాము, లేదు అంటే కమిటెడ్ అయిపోయింది అంటాం. అంటే ఏంటంటే సో మాడిఫైడ్ స్టేట్, స్టేజింగ్ స్టేట్ అండ్ కమిట్ స్టేట్ అంటే ఏంటంటే సో ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ని మనం అసలు టచ్ చేయలేదనుకోండి ఇంకా అది ఇంకేమీ స్టేట్ కూడా కాదనమాట. ఓకే, సో ఎప్పుడు గిట్ అబ్జర్వేషన్లోకి వెళ్తుందంటే ఒక ఫైలు మీరు మాడిఫై చేశారు. ఓకే, ఉన్న ఫైల్ని మీరు కొద్దిగా మాడిఫై చేశారు, వెంటనే అది ఏం చేస్తుందంటే మాడిఫైడ్ స్టేట్లో పెట్టుకుంటుంది. ఓకే, సో మాడిఫైడ్ స్టేట్లో పెట్టుకుంటుంది. సో ఎప్పుడైతే మీరు దాన్ని స్టేజింగ్ స్టేట్లో తీసుకువెళ్ళి పెడతారో, ఆ ఫైల్ని ఎప్పుడైతే మీరు స్టేజింగ్ స్టేట్లో తీసుకువెళ్ళి పెడతారో అప్పుడు మీ అర్థం ఏంటి అంటే ఎస్ నేను చేయాల్సిన మాడిఫికేషన్స్ అన్నీ అయిపోయాయి, ఇంకా పర్మనెంట్గా నెక్స్ట్ వెర్షన్లో దీన్ని కమిట్ చేసేద్దాం, దీన్ని పర్మనెంట్ స్టోరింగ్ చేసేద్దాం అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, సో కమిట్ అంటే ఏంటి, ఇంకా పర్మనెంట్గా దాన్ని స్టోర్ చేసినట్టు అర్థం. ఏదైతే మాడిఫికేషన్స్ చేసామో దాన్ని స్టోర్ చేసినట్టు అర్థం. ఓకే, సో ఎప్పుడైతే మనం స్టేజింగ్ స్టేట్లో పెడతామో స్టేజింగ్ స్టేట్ నుండి అది కమిటెడ్ స్టేట్కి వస్తుంది అనమాట. ఓకే, సో ఏదైనా ఒక ఫైల్ ఉంది, మీరు కొద్దిగా మాడిఫికేషన్ చేశారు అంటే అది మాడిఫైడ్ స్టేట్లో ఉంచుకుంటుంది. సో మాడిఫైడ్ స్టేట్లో ఉంచుకున్నంత మాత్రాన అది పర్మనెంట్గా కమిట్ చేసేయదు, పర్మనెంట్గా స్టోర్ చేసేయదు. ఓకే, సో స్టోర్ చేసేస్తే దాన్ని కమిటెడ్ స్టేట్ అంటాం. రిపాజిటరీలోకి తీసుకువెళ్ళి మన ఫైల్ని స్టోర్ చేసేస్తే దాన్ని కమిటెడ్ అంటాం, కానీ అది బై డిఫాల్ట్ కమిట్ చేయదనమాట. సో నువ్వు మాడిఫై చేసావు, ఇంకా మాడిఫై చేయాలనుకున్నావు అనుకో, దాన్ని తీసుకువెళ్ళిపోకూడదు కదా, కాబట్టి దాన్ని మాడిఫైడ్ స్టేట్లోనే ఉంచుతుంది అనమాట. సో ఉంచి ఎప్పుడైతే మీ మాడిఫికేషన్స్ అన్నీ అయిపోయాయో అప్పుడు ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్తో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫైల్ని స్టేజింగ్ ఏరియాకి పెడతారు. ఓకే, సో స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేస్తారు. ఆ స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేస్తే అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ టైం మీరు కమిట్ చేసేటప్పుడు ఏవైతే స్టేజింగ్ ఏరియాలో ఉన్నాయో వాటన్నిటిని తీసుకువెళ్ళి పర్మనెంట్గా రిపాజిటరీలో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ ఎలా ఉంటుందంటే లోకల్ డైరెక్టరీ ఉంటుంది, మన డైరెక్టరీ ఉంటుంది అండ్ రిపాజిటరీ ఉంటుంది. ఓకే, సో మన డైరెక్టరీలో మనం ఫైల్స్ అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉంటాము. ఓకే, ఏదైనా ఒక ఫైల్ని మాడిఫై చేస్తాము, మాడిఫై చేసిన తర్వాత ఎస్ ఇంకా మాడిఫికేషన్ అంతా అయిపోయింది, నెక్స్ట్ మనం ఇంకా కమిట్ చేసేయడమే, దీన్ని రిపాజిటరీలోకి తీసుకెళ్ళి పంపించేయడమే అంటే ఇలా డైరెక్ట్గా పంపించము. ముందేం చేస్తామని చెప్తున్నాను, స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసుకుంటామని చెప్తున్నాను. సో స్టేజింగ్ ఏరియాకి ఏవేవైతే మాడిఫైడ్ అయిపోయాయో అవన్నీ తీసుకొచ్చి యాడ్ చేస్తాము. ఇవి నేను మాడిఫై చేశాను, నెక్స్ట్ టైం కమిట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా రిపాజిటరీలోకి పంపించే అని చెప్పి చెప్తాము. ఓకే, సో చెప్తే అదేం చేస్తుంది, ఆ స్టేజింగ్ ఏరియా నుండి నెక్స్ట్ టైం కమిట్ చేసేటప్పుడు రిపాజిటరీకి పంపించేస్తుంది. ఓకే, సో ఇవి మెయిన్ స్టేట్స్ అనమాట. ఇంకా అన్ట్రాక్డ్ అని ఇలా కూడా కొన్ని స్టేట్స్ ఉంటాయి. ప్రతిదీ మనం క్లియర్గా ప్రాక్టికల్గా మాట్లాడదాం, మీకు జస్ట్ ఒక ఓవర్వ్యూ ఇద్దామని చెప్పి చెప్తున్నాను అంతే. ఓకేనా, రైట్. సో ఈ విధంగా ఏమవుతుందంటే గిట్కి తెలియకుండా ఏ ఫైల్ని కానీ మాడిఫై చేయడం కానీ రిపాజిటరీలో స్టోర్ చేయడం కానీ ఏమీ మనం చేయలేం. ప్రతిదీ ట్రాక్ చేస్తుంది అనమాట, ప్రతిదీ ట్రాక్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా? సో ఆ ట్రాక్ చేసే క్రమంలో కూడా ఇది ఏం చేస్తుందంటే హై లెవెల్ అల్గారిథమ్స్, షావన్ లాంటి హై లెవెల్ అల్గారిథమ్స్ యూజ్ చేసుకొని సమ్ చెక్ సమ్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. ఓకే, చెక్ సమ్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. సో చెక్ సమ్ అంటే ఏంటంటే మన ప్రతి ఫైలు అప్పటికి ఎలా ఉందో ఆ కంటెంట్ని బేస్ చేసుకొని ఒక కోడ్ని జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఆ ఫైల్ కంటెంట్ మీద షావన్ అనే అల్గారిథం అప్లై చేస్తే ఒక 40 క్యారెక్టర్ స్ట్రింగ్ ఒకటి క్రియేట్ అవుతుంది, దాన్నే చెక్ సమ్ అంటాము. ఓకే, అది 40 ఉండొచ్చు, ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు ఫ్యూచర్లో. ఓకే, సో దాన్ని ఏమంటాము, చెక్ సమ్ అంటాం. సో మళ్ళీ మధ్యలో ఎవరైనా సరే ఈ ఫైల్ తాలూకా కంటెంట్ని మార్చడానికి చూసారనుకోండి, అప్పుడు ఏమవుద్ది, మళ్ళీ ఆ చెక్ సమ్ అనేది మారిపోద్ది కదా. అప్పటికి ఉన్న కంటెంట్ని బేస్ చేసుకొని దాని మీద అల్గారిథం అప్లై చేస్తే ఒక స్ట్రింగ్ అనేది క్రియేట్ అయింది, ఒక కోడ్ అనేది క్రియేట్ అయింది, దాన్ని చెక్ సమ్ అన్నాము. ఓకే, ఆ చెక్ సమ్ అనేది చివరి వరకు అదే ఉండాలి. సో ప్రతి స్టేట్లో కూడా ఇది చెక్ సమ్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. లేదు అది రాంగ్ వచ్చింది అంటే అర్థం ఏంటి, మధ్యలో ఎవరో ఫైల్ కంటెంట్ని
చేంజ్ చేయడానికి ట్రై చేశారు అని దానికి తెలిసిపోద్ది. అంత సెక్యూర్డ్గా ఉంటుంది అనమాట ఈ గిట్ అనేది. ఓకే, సో అలాగా మనకేంటంటే సింపుల్ మోడిఫికేషన్స్ ట్రాకింగే కాదు, ఇందులో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు అవన్నీ కూడా కోర్సులో చూస్తారు. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ గిట్ గురించి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం గిట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఓకే, అండ్ అసలు ఈ లోకల్ డైరెక్టరీ ఏంటి, ఈ రిపాజిటరీ అంటే ఏంటి, స్టేజింగ్ ఏరియా అంటే ఏంటి, వాటికి యూజ్ చేయాల్సిన కమాండ్స్ ఏంటి, అసలు మన రిపాజిటరీ మనం సర్వర్లో క్రియేట్ చేసుకోవాలంటే ఎలా క్రియేట్ చేసుకోవాలి, మళ్ళీ దాని నుండి తెచ్చుకోవడం, మళ్ళీ పుష్ చేయడం, ఇదంతా కూడా ఎలా చేయాలి, ప్రతిదీ ప్రాక్టికల్గా నేర్చుకోబోతున్నాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా దీన్ని ఎలా సెటప్ చేయాలి అన్నది నేర్చుకుందాం. ఓకే, సో ఇన్స్టాలేషన్ నుండి నెక్స్ట్ క్లాస్ నుండి మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో అలాగే ఇంకొక విషయం అండి, మనం మిగతా కోర్సెస్ ఎలాగైతే మన ప్లాట్ఫామ్లో మన వెబ్సైట్లో పెట్టి మీకు పర్చేజ్ చేసుకోవడానికి అందుబాటులోకి తీసుకొస్తామో, ఈ గిట్ ఒక్కదాన్ని అలా చేయడం లేదు ప్రజెంటు. ఓకే, సో ఎవరైతే ఈ కోర్స్ని పర్చేజ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు యూట్యూబ్లోనే పర్చేజ్ చేసుకోవాలి. ఎస్, సో యుడిమి ప్లాట్ఫామ్ ఎలాగైతే ఉందో యూట్యూబ్ కూడా కోర్సెస్ అనే ఒక ఫీచర్ తీసుకొచ్చింది. ఓకే, సో కోర్సెస్ అనే ఫీచర్ ద్వారా ప్రతి ఒక్కరూ ఇంకా యుడిమి లాంటి కోర్సెస్ ఇక్కడే యూట్యూబ్లో ఇవ్వచ్చు. ఓకే, సో సెల్ చేయొచ్చు అండ్ వాళ్ళ ఫాలోవర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు, అదంతా యూట్యూబ్లోనే చేయొచ్చు అని చెప్పి ఒక కోర్సెస్ అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఓకే, సో దాంట్లో చాలా కొద్ది మందికి ఫస్ట్ ఇది అవకాశం ఇవ్వడం జరిగింది. అందులో మనకు కూడా ఒక రిక్వెస్ట్ అన్నది వచ్చింది అనమాట, ఒక పెయిడ్ కోర్సు మీరు ఛానల్లో పెట్టండి, సో దీన్ని ఛానల్ ద్వారా ముందుకు తీసుకువెళ్ళండి అని చెప్పి. కాబట్టి ఈ ఒక్క కోర్సుని నేనేం చేస్తున్నానంటే మన వెబ్సైట్ ద్వారా దీన్ని మీకు పర్చేజ్ చేసుకునే అవకాశం ఇవ్వడం లేదు. కేవలం మన యూట్యూబ్ ఛానల్లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వీడియో తర్వాత సెకండ్ వీడియో మీరు ఓపెన్ చేయగానే అక్కడ పే అని వస్తుంది, మీరు పే చేసేసి పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, మన ఛానల్ ఓపెన్ చేసి కోర్సెస్ ట్యాబ్లోకి వెళ్తే మీకు మన గిట్ కోర్స్ ఉంటుంది. ఫస్ట్ వీడియో ఇది ఫ్రీగానే చూస్తారు అండ్ సెకండ్ వీడియో మీరు ప్లే చేయడానికి ట్రై చేస్తే అక్కడ పే అని అడుగుతుంది. ఓకే, సో పే చేసుకుంటే మీకు లైఫ్ టైం యాక్సెస్ అన్నది ఉంటుంది, అది యూట్యూబ్లోనే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఏ ఈమెయిల్తో పర్చేజ్ చేస్తున్నారో చూసుకోండి, పైన టాప్ రైట్లో ఐకాన్ ఉంటుంది కదా, సో ఏ ఈమెయిల్తో పర్చేజ్ చేస్తున్నారో మళ్ళీ దాంతో ఛానల్ ఓపెన్ చేస్తే మీకు ఈ కోర్స్ అనేది ఓపెన్ అవుతుంది, లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంకొక మాట ఏంటి అంటే, సో యూట్యూబ్ అనేది మీ యొక్క డేటాని మాతో షేర్ చేయదు, ఎవరు కొంటున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, ఇంకేంటి అన్నది మాకు షేర్ చేయదు. మా వెబ్సైట్లో అయితే మాకు తెలుస్తాయి కానీ ఇక్కడ తెలియవు కదా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరైతే ఈ కోర్స్ని పర్చేజ్ చేస్తున్నారో మనకు ఒక సపరేట్ కమ్యూనిటీ ఉంటుంది, అక్కడ మీరు డౌట్స్ క్లారిఫికేషన్ కానీ ఇదంతా కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఆ కమ్యూనిటీలోకి మీరు రావాలన్నా లేదు ఈ కోర్స్ తాలూకా టీచింగ్ నోట్స్ మీకు కావాలన్నా మీరు కంపల్సరిగా ఏం చేయాలి అంటే మీరు ఏదైతే మీకు మెయిల్ వస్తుందో కోర్స్ పర్చేజ్ చేశారు సక్సెస్ఫుల్గాని యూట్యూబ్ నుండి మెయిల్ వస్తుందో అదే మెయిల్ని మాకు ఫార్వర్డ్ చేయాలి, teluguvebguru@gmail.comకి ఫార్వర్డ్ చేయాలి, మర్చిపోవద్దు. సో మీరు ఫార్వర్డ్ చేస్తే ఎస్ ఈ కోర్స్ అన్నది మీకు ఇక్కడ యూట్యూబ్లో యాక్సెస్ ఉంటుంది, అలాగే మీరు మన కమ్యూనిటీలో మెంబర్ అవుతారు, అక్కడ మీరు మిగతావి రకరకాల డౌట్స్, జాబ్ పోస్టింగ్లు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అండ్ ఈ కోర్స్ తాలూకా టీచింగ్ నోట్స్ కూడా మీకు వస్తుంది. ఓకేనా, సో ఏదైతే మీరు కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుందో సేమ్ ఆ మెయిల్ నుండి ఆ మెయిల్నే అలాగ నాకు ఫార్వర్డ్ చేయాలి. ఓకే, teluguvebguru@gmail.comకి ఫార్వర్డ్ చేయాలి. చేస్తున్నప్పుడు మీ యొక్క ఈమెయిల్ ఐడి, నేమ్, అలాగే వాట్సాప్ నెంబర్ ఈ మూడు కూడా మాకు అక్కడ మీరు మెన్షన్ చేయండి. ఓకే, సో మెన్షన్ చేసి మాకు పంపించండి, అది సరిపోతుంది అనమాట. ఓకేనా, రైట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎవరైతే గిట్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇంకా పర్చేజ్ చేసుకోండి. ఇంకొక మాట అండి, ఎవరైతే మన దగ్గర ఫుల్ స్టాక్ పర్చేజ్ చేశారో జావా ఫుల్ స్టాక్ కానీ పైథాన్ ఫుల్ స్టాక్ కానీ మన వెబ్సైట్లో పర్చేజ్ చేశారో వాళ్ళకి కోర్సులోనే ఇది ఫ్రీగా వస్తుంది, వాళ్ళు పర్చేజ్ చేయొద్దు, వాళ్ళు చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా, సో రిమైనింగ్ మెంబర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, చాలా యూస్ఫుల్ కోర్స్, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన కోర్స్ అనమాట. ఓకేనా, సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అక్కడ నుండి ప్రాక్టికల్గా ఎలా మనం ముందుకు వెళ్ళాలి అన్నది వెరీ క్లియర్గా మాట్లాడదాం. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.